సైబర్ క్రైమ్ లీగల్ పర్స్పెక్టివ్ అండ్ ఇండియన్ పర్స్పెక్టివ్ చూద్దాం. ఫస్ట్ సైబర్ క్రైమ్ లీగల్ పర్స్పెక్టివ్స్ చూద్దాం. అసలు డెఫినేషన్ ఏంటి? సైబర్ లా అనేది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్ అనమాట. అది ఏం చేస్తుంది? క్రైమ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్ కానీ, నెట్వర్క్ కానీ, డిజిటల్ కానీ వాటిని అన్నింటిని చూసుకుంటుంది సైబర్ లా అనేది. ఓకే, ఇంకోసారి చెప్తున్నా, సైబర్ లా అనేది ఒక లీగల్ ఫ్రేమ్వర్క్. అది క్రైమ్స్ రిలేటెడ్ టు కంప్యూటర్ నెట్వర్క్స్ అండ్ డిజిటల్ నెట్వర్క్ని గౌన్స్ చేస్తుంది, అంటే చూసుకుంటుంది. అంటే ఇట్ డీల్స్ విత్ ద లీగల్ ప్రొటెక్షన్ ఆఫ్ డిజిటల్ ట్రాన్సాక్షన్, ప్రైవసీ అండ్ డేటా. సో అది ఏం చేస్తుంది? ప్రొటెక్ట్ చేస్తుంది, లీగల్గా ప్రొటెక్ట్ చేస్తుంది. దేన్ని? డిజిటల్ ట్రాన్సాక్షన్స్ కానీ, మన డిజిటల్ ట్రాన్సాక్షన్స్, మన ప్రైవసీ, ఒక ఇండివిజువల్ ప్రైవసీ, డాటా సెక్యూరిటీ. ఇది సైబర్ క్రైమ్ గురించి. మళ్ళీ లీగల్ మెషర్స్ మనకేం అవసరం? మరి వాట్ ఈస్ ద నీడ్ ఆఫ్ లీగల్ మెషర్స్ అంటే చూద్దాం. ఎందుకు ఇది అవసరం అసలు? మరి లీగల్ అవసరమా? ఇట్లా సైబర్ లా ఉండడం అవసరమా? చూసుకుంటే అవసరం. ఎందుకంటే యూజర్స్ని ప్రొటెక్ట్ చేయాలి. ఒక గవర్నమెంట్ కానీ, ఒక లా బాడీ ఒకటి ఉన్నప్పుడు యూజర్స్ని ప్రొటెక్ట్ చేయాలి సైబర్ అటాక్స్ నుంచి కదా. సో సైబర్ అటాక్స్ నుంచి ప్రొటెక్ట్ చేయడానికి లీగల్ మెజర్స్ అనేది కావాలి, ఇట్లా సైబర్ లాస్ అనేది కావాలి. అట్లనే సేఫ్టీ ఉండాలి. ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్స్లో కమ్యూనికేషన్స్ ఇప్పుడు అంటే డిజిటల్ అయిపోయింది. ఏదైనా మనం ఎలక్ట్రానిక్ ట్రాన్సాక్షన్ కమ్యూనికేషన్ చేస్తాం. సో ఆ సేఫ్ ట్రాన్సాక్షన్స్ ఇన్స్టిట్యూట్ చేయడానికి ఇలాంటి ఒకటి లీగల్ అనేది మెజర్స్ అనేది అవసరం. అట్లనే లీగల్ రెమెడీస్ టు విక్టిమ్ ఆఫ్ సైబర్ క్రైమ్. సో ఎవరైతే విక్టిమ్స్ ఉంటారో సైబర్ క్రైమ్కి గురైన వాళ్ళకి లీగల్ రెమెడీస్ అనేది ఇవ్వాలి అందుకు. అండ్ టు రెగ్యులేట్ సైబర్ యాక్టివిటీస్ ఇన్ ఎథికల్ అండ్ లాఫుల్ మేనర్. ఏదైనా ఇప్పుడు మనం ఇంతకుముందు వీడియోస్ డిస్కస్ చేసినాం. వైట్ హ్యాట్ హ్యాకర్స్ ఉంటారు. వైట్ హ్యాట్ హ్యాకర్స్ అంటే వాళ్ళేంటిది? వాళ్ళు సైబర్ క్రైమ్ని రాకుండా ఎథికల్గా కాపాడుతారు, ప్రొటెక్ట్ చేస్తారు. అట్లా సైబర్ యాక్టివిటీస్ని ఎథికల్గా లాఫుల్ మేనర్గా రాకుండా ఆపాలి. మళ్ళీ ఈ కీ లీగల్ ఛాలెంజెస్ ఏంటి సైబర్ క్రైమ్లో? సో కీ లీగల్ ఛాలెంజెస్ ఇన్ సైబర్ క్రైమ్ ఏంటి? కొన్ని ఛాలెంజెస్ వస్తాయి, సైబర్ లీగల్ ఛాలెంజెస్ వస్తాయి సైబర్ క్రైమ్లో. ఫస్ట్ జ్యూరిడిక్షన్ ఇష్యూస్. కొన్ని అక్రాస్ కంట్రీస్ కావచ్చు. సైబర్ క్రైమ్ విత్ ఆఫ్టెన్ హ్యాపెన్స్ అక్రాస్ కంట్రీస్. సో ఇక్కడ మనకి ఏమొస్తుంది? జ్యూరిడిక్షన్ ఇష్యూస్ వస్తాయి. అట్లనే అనోనమస్ అంటే ఇప్పుడు అనోనమస్ అంటే ఆ క్రిమినల్స్ ఎవరో హ్యాకర్ చేస్తాడు, వాడి ఐడెంటిటీ మనకు తెలియదు. ఆ క్రిమినల్ని ఒక ఫైన్ చేయడం కష్టం, ఎందుకంటే వాడి ఇడెన్ ఐడెంటిటీ ఉంటుంది వాడి. అండ్ పట్టుకున్నామన్నా దొరకవాడు. ఇట్స్ ఇడెన్ ఐడెంటిటీ. సైబర్ క్రైమ్ వాడు ఇడెన్ ఉండి చేస్తాడు, ఇడెన్ ఐడెంటిటీస్ ఉంటాయి. సో డిఫికల్ట్ టు ఎవరు ఆ ట్రూ క్రిమినల్స్ అని పట్టుకోవడం కష్టం. అట్లనే డిజిటల్ ఎవిడెన్స్, గ్యాదరింగ్ అండ్ ప్రిజర్వింగ్ డిజిటల్ ఎవిడెన్స్ కెన్ బి కాంప్లెక్స్. సో వాడు ఎక్కడి నుంచి సంథింగ్ XYZ లొకేషన్ నుంచి చేస్తాడు ఆ క్రైమ్. కానీ అది పట్టుకున్నామన్నా, గ్యాదరింగ్ చేద్దామన్నా, ప్రిజర్వింగ్ చేద్దామన్నా, అదైతే అది చేసిన డిజిటల్ ఎవిడెన్స్ అనేది కొంచెం కాంప్లెక్స్ అయిపోతుంది. అట్లనే లా ఆఫ్ అవేర్నెస్. ఇప్పుడు నేను ఇట్లా సైబర్ సెక్యూరిటీ గురించి చదువుకుంటున్నాను కాబట్టి ఇట్లా హ్యాకర్స్ ఉంటారు, వీళ్ళు ఉంటారు, ఇట్లా క్రిమినల్ లాస్ ఉన్నాయి దానికి కూడా. సో ఇట్లా అన్నీ ఒక అవేర్నెస్ అనేది మనకు వస్తుంది. కానీ చాలా ప్రజలకి అవేర్నెస్ ఉండదు సైబర్ క్రైమ్ పైన. సో అలా సైబర్ లాస్ పైన అవేర్నెస్ అనేది ఉండదు బేసిక్గా. సో ఇవన్నీ ఛాలెంజెస్ ఇన్ సైబర్ క్రైమ్, లీగల్ ఛాలెంజెస్. ఓకే, టెక్నాలజీ అడ్వాన్స్మెంట్స్. లాస్ కూడా అడ్వాన్స్ అవ్వాలి. డ్యూ టు ఏదైతే టెక్నాలజీ అప్డేట్ అయినా కొద్దీ మన లాస్ కూడా దాని అనుకూలంగా, అట్లా టెక్నాలజీ మిస్యూజ్ కాకుండా లాస్ అనుకూలంగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఏంటిది? ఇండియన్ లీగల్ పర్స్పెక్టివ్ ఆన్ సైబర్. ఇప్పుడు ఇండియన్ పరంగా చూసుకున్నాం, ఇండియన్ లీగల్ పర్స్పెక్టివ్ ఆన్ సైబర్. సో ఇన్ సైబర్ లాస్ ఇన్ ఇండియా అడ్రసెస్ సైబర్ క్రైమ్ త్రూ ద ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్. సో ఏమన్నా సైబర్ క్రైమ్స్ జరుగుతాయి మన ఇండియాలో, అది ఎట్లా అడ్రస్ చేస్తుంది ఇండియాలో? యూజింగ్ ఇండియన్ టెక్నాలజీ యాక్ట్ అని ఉంటుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ అని ఉంటుంది 2000. దాన్ని ఏమనిపిస్తుంటే షార్ట్ IT యాక్ట్ 2000 అని ఉంటుంది. ఏ సైబర్ క్రైమ్ జరిగినా ఇండియాలో ఈ యాక్ట్తోని దాన్ని అడ్రస్ చేస్తుంది. ఓకే, ఇది ఎప్పుడు వచ్చేది? విచ్ కమ్స్ ఇన్ ఎఫెక్ట్ 17th October 2000 వచ్చేది. ఓకే, మన కీ ఆబ్జెక్టివ్స్ ఏంటిది? ఇప్పుడు మన IT యాక్ట్ ఇండియాలో ఏం సైబర్ క్రైమ్స్ అయినా అడ్రస్ చేసుకుంటుంది. IT యాక్ట్ 2000 17th October వచ్చింది. 17th October 2000 వచ్చింది కాబట్టి IT యాక్ట్ 2000 అని పెట్టిండు. సో దీనిలో ఉన్న కీ ఆబ్జెక్టివ్స్ ఏంటి ఈ యాక్ట్ కింద? ఏంటంటే లీగల్ రికగ్నైజేషన్ ఇస్తాడు. ఏదైతే ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ కానీ, డిజిటల్ ఇప్పుడు అంటే గ్రేట్ ఎగ్జామ్ కానీ, ఏదైనా నువ్వు NPTEL ఎగ్జామ్ రాసేటప్పుడు
డిజిటల్ నువ్వు ఫోటో తీసి అక్కడ పంపుతుంది సిగ్నేచర్. ఇంకా లాస్ట్ ఎండ్ ఆఫ్ ద అంతా అప్లై చేసేటప్పుడు డిజిటల్ సిగ్నేచర్. ఇప్పుడు గడ్డం మనోజ్ కుమార్ అని మళ్ళీ లాస్ట్గా టైప్ చేస్తావు క్యాప్స్లో. సో అది డిజిటల్ సిగ్నేచర్. సో ఆ డిజిటల్ సిగ్నేచర్ కానీ ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్స్ కానీ ఇప్పుడు ఆర్డర్ కూడా ఎలక్ట్రానిక్ డాక్యుమెంట్లకు అయిపోయినాయి ఎక్కడ నుంచి అన్నారు. సో అట్లా మనకి ఒక లీగల్ రికగ్నైజేషన్లో ప్రొవైడ్ చేస్తుంది మనకి ఈ ఐటీ యాక్ట్. అట్లనే ఎన్నో సైబర్ క్రైమ్స్ జరిగిన పెనలైజ్ ఆఫెన్స్. సో వీటిని సైబర్ క్రైమ్స్ ప్రివెంట్ చేస్తుంది ఈ యాక్ట్. అట్లనే సెక్యూరిటీ ఇస్తుంది. ఈ కామర్స్ అండ్ డిజిటల్ కామర్స్. ఈ కామర్స్ నువ్వు ఏ ప్లాట్ఫామ్లో అయినా నీకు సెక్యూరిటీ ఇస్తుంది. డిజిటల్ కమ్యూనికేషన్లో ఏ టెక్నాలజీని వాడుతున్నావు నీకు ప్రమోట్ చేస్తుంది, సెక్యూరిటీ ఇస్తున్నా అనేసి ఐటీ యాక్ట్ మనకి ప్రూవ్ చేస్తుంది. అలానే ఒక మనిషి యొక్క ఐడెంటిటీ థెఫ్ట్ చేస్తున్నాడు, ఏవో రకరకాల సైబర్ క్రైమ్స్ అవుతుంది. సో వాళ్ళ ప్రైవసీ అండ్ డేటా ఇంటిగ్రిటీని ప్రొటెక్ట్ చేస్తుంది ఈ ఐటీ యాక్ట్. ఇవన్నీ దీని యొక్క కీ ఆబ్జెక్టివ్స్. దాని మూలంగా ఇది డిజైన్ చేశారు. ఇంకోటి ఏంటిది, కొన్ని లాస్ ఉన్నాయి మన ఇండియాలో సైబర్ క్రైమ్స్ రిలేటెడ్. ఇండియన్ పీనల్ కోడ్ 1860. ఇప్పుడు సెక్షన్స్ లైక్ 419 చీటింగ్ కానీ, 420 ఫ్రాడ్ కానీ, 463 to 467 ఫార్జరీ కానీ ఎసెట్రా. ఇవన్నీ అప్పట్లో ఇవన్నీ సైబర్ క్రైమ్ కేసెస్ కింద కన్సిడర్ చేస్తాడు ఈ ఐటీ యాక్ట్ రాకడం ముందు. ఇంకొకటి ఏంటది, ఇప్పుడు కూడా కన్సిడర్ చేయొచ్చు. ఓకే, కంపెనీస్ యాక్ట్ 2010 వచ్చింది. ఏంటిది, ఇదేంటి, డీల్స్ విత్ డేటా బ్రాంచెస్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ ద కంపెనీస్ ఇన్ ప్రొటెక్టింగ్ యూజర్ డేటా. సో యూజర్ డేటాని ప్రొటెక్ట్ చేయడానికి అదే డేటా బ్రాంచెస్ కానీ రెస్పాన్సిబిలిటీస్ ఆఫ్ కంపెనీస్. సో కంపెనీ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు మన డేటా అంటే ఇన్స్టాగ్రామ్, నా ప్రొఫైల్, నా ఫోటో, నా డేట్ ఆఫ్ బర్త్ అంతా డేటా అంటే ఇన్స్టాగ్రామ్ ఉంటే, ఆ ఇన్స్టాగ్రామ్ డేటా అంటే ఆ మెటా మార్క్ జుకర్బర్గ్ దగ్గర ఉంది. అది కంపెనీ యాక్ట్ 2010 ఏం చెప్తుంది. సో వాడు ఏం చేస్తుండు, కంపెనీ ప్రతి ఒక్క యూజర్ డేటాని ప్రొటెక్ట్ చేయాలి, మిస్యూజ్ చేయకుండా. సో అది కంపెనీ యాక్ట్ 2010. ఇంకొకటి ఏంటిది, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872. ఏంటిది, రికగ్నైజ్ డిజిటల్ అండ్ రికార్డ్స్ ఆఫ్ ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ ఇన్ కోర్ట్. ఏంటిది, ఈ అప్పట్లో ఏమంటుంది ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 ఏం చేస్తుంది, ఏదైతే కోర్టులు ఉందో ఆ కోర్టులో డిజిటల్ కానీ రికార్డ్స్ కానీ ఎలక్ట్రానిక్ ఎవిడెన్సెస్ కూడా మేము కన్సిడర్ చేస్తాం అనేసి ఈ ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872 అంతే.